ఆగస్టు 15వ తేదీ నా జన్మదినం. నా పుట్టినరోజుకు కలిగిన ఈ గొప్ప ప్రాముఖ్యత సహజంగానే నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. నిజానికి నేను నా జీవితకాలంలో చూడాలనుకున్న విశ్వ పురోగతుల సాఫల్యాన్ని ఈరోజు నేను చూస్తున్నాను. నాకు చాలా చిన్నతనం నుంచే ప్రపంచానికి గొప్ప సంక్షోభం రాబోతోందని, దాన్ని ఎదుర్కోవడంలో నా పాత్ర ఉంటుందనే భావన ఉండేది. శ్రీ అరవిందులు ఇంగ్లండ్లో పెరిగారు. శ్రీ అరవిందులు పాశ్చాత్య సంస్కృతిని అవలంబించాలని ఆయన తండ్రి కోరిక. పాఠశాలలో, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో యూరోపియన్ సాహిత్యం, చరిత్రలని అధ్యయనం చేశారు. వివిధ యూరోపియన్ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. ఫ్రెంచ్ విప్లవం, ఐర్లాండ్ స్వాతంత్రోద్యమాల ప్రభావం ఆయనలో సంఘ సంస్కరణాభిలాషని తీవ్రతరం చేసింది. ఆయనకి వారి తండ్రి తన ఉత్తరాలలో బ్రిటిష్ వారు భారతీయుల మీద జరుపుతున్న హృదయ విదారకమైన దౌర్జన్యాలను గురించి రాసేవారు. ఆయన తన మాతృభూమి పడుతున్న కష్టాలను ఒక ప్రేక్షకుడిలాగా చూస్తూ ఉండలేకపోయారు. భారతదేశానికి తిరిగి వచ్చే సమయంలో తన మాతృభూమిని దాస్య శృంఖలాల నుంచి విముక్తి కల్పించాలని దీక్షబూనారు. ఒక బ్రహ్మాండమైన శక్తి ఒక కొత్త ప్రపంచంలోకి, ఒక సరికొత్త వాతావరణంలోకి జాగృతమవుతోంది. అనేక స్థూల సూక్ష్మ బంధనాలతో, గతకాలపు స్వీయ బంధనాలతో, ఈనాటి బాహ్య పరిస్థితులు విధించిన బంధనాలతో, ఆమె శరీరమంతా సంకెళ్లతో నిర్బంధితమయ్యింది. వీటి నుంచి విముక్తమై తిరిగి పైకెగసి తనని తాను ఆవిష్కరించుకోవాలని ఆమె సంఘర్షిస్తోంది. బంధనాల మందమైన ఘర్షణలు, అక్కడక్కడా జరిగే తీవ్ర విచ్ఛిన్నతలు, తెగిపడుతున్న బంధనాల ధ్వనులు సర్వత్రా ప్రతిధ్వనిస్తున్నాయి. కానీ స్వేచ్ఛాభావన ఇంకా ఉద్యమ రూపం దాల్చలేదు. ఇంకా చూపులో స్పష్టత లేదు. అంతరాత్మ అనే మొగ్గ పూర్తిగా వికసించలేదు. ఈ విశాల దేవతామూర్తి ఇంకా ఆవిర్భవించలేదు. శ్రీ అరవిందులు మాతృభూమి మీద 14 సంవత్సరాల తరువాత అడుగుపెట్టినప్పుడు ఒక అపారమైన ప్రశాంతత ఆయనలోకి దిగి వచ్చింది. అది అత్యంత ప్రగాఢమైన ఆధ్యాత్మిక అనుభవం. ఈ అనుభవం ఆయనలో ఎన్నో మాసాల పాటు స్థిరంగా ఉంది. తల్లి, నీకు అంజలి ఘటిస్తున్నాను. శ్రీ అరవిందుల అంతరంగంలో ఏదో వికసించడం ప్రారంభమైంది. కానీ మొదటగా ఆయన తన దేశంతో తిరిగి పునః పరిచయం పెంపొందించుకోవాలి.
ఆయన సంస్కృతంతో పాటు ఇతర భారతీయ భాషలని అభ్యసించారు. పవిత్ర గ్రంథాలన్నిటినీ ఔపోసన పట్టారు. ప్రసిద్ధ గ్రంథాలను, ఇతిహాసాలను అనువదించారు. భారతదేశ సారాన్నంతటినీ సంపూర్ణంగా ఆకళింపు చేసుకున్నారు. యోగ శక్తితో తన దేశాన్ని దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి యోగ సాధనను ప్రారంభించారు. బరోడాలో ఉన్నప్పుడు ఏకాభిప్రాయం కలిగిన నాయకులతో కలిసి పనిచేశారు. బెంగాల్లో, ఇతర ప్రాంతాలలో రహస్యంగా విప్లవోద్యమాలు నిర్వహిస్తూ స్వాతంత్ర్య పోరాటానికి యువతకి స్ఫూర్తినిచ్చారు. బెంగాల్ విభజన శ్రీ అరవిందుల జీవితంలో కీలకమైన ఘట్టం. ఆయన ప్రజాభీష్టానికి అనుగుణంగా బ్రిటిష్ వ్యతిరేకోద్యమంలో పాల్గొన్నారు. వందే మాతరం అన్న ఆంగ్ల పత్రికలో వారు వ్రాసిన ఉద్రేకపూరిత వ్యాసాలు యువతలో నిప్పురవ్వలు రగిలించి పెద్ద ఎత్తున స్వాతంత్రోద్యమ నినాదాలను దేశమంతటా ప్రతిధ్వనింపచేశాయి. నా మొదటి స్వప్నం స్వేచ్ఛామయ సమైక్య భారతదేశ నిర్మాణానికి దోహదం చేసే విప్లవోద్యమం. నూతన ఆలోచన పద్ధతిని అనుసరించే మాకు సంపూర్ణ స్వరాజ్యం కంటే తక్కువగా ఉండే ఏ ఆదర్శము సమ్మతం కాదు. సంపూర్ణ స్వరాజ్యం కంటే తక్కువ దానికోసం పోరాడడం అంటే మన మహోన్నత గతాన్ని, మహోజ్వల సంభావ్యతల భవితవ్యాన్ని అవమానించడమే. జాతి పురోగతికి స్వదేశీ ఉద్యమం ఒక పద్ధతి, ఒక మార్గం, ఒక దారి. బహిష్కరణ స్వదేశీ ఉద్యమానికి రెండవ పార్శ్వం. జాతీయ విద్యా విధానం యువతరం మనోహృదయాలకి ఒక శిక్షణ. ఒక జాతి చరిత్రలో కొన్ని సమయాలలో విధి ఒక పనిని, ఒక లక్ష్యాన్ని ఆ జాతి ముందు ఉంచుతుంది. ఆ లక్ష్య సాధనకు ఇతరమైనవి, అవి ఎంత ఉన్నతమైనవైనా, ఎంత ఘనమైనవైనా సరే వాటిని త్యాగం చేయాల్సిందే. అటువంటి సమయం ఇప్పుడు మన మాతృభూమికి ఆసన్నమయ్యింది. ఆమె సేవ కంటే ప్రియమైనదేదీ లేదు. సర్వము ఆ దిశగానే సాగాలి. మీరు అధ్యయనం చేస్తే ఆమె కోసమే చెయ్యాలి. ఆమె సేవ కోసం మీరు శరీరానికి, మనస్సుకి, అంతరాత్మకి శిక్షణనివ్వాలి. ఆ విధంగా శ్రీ అరవిందులు భారతదేశ సంపూర్ణ స్వాతంత్ర్య సిద్ధికి పునాది వేశారు. పూర్ణ స్వరాజ్. రాజకీయ ఆందోళన ఉద్ధృతమవుతున్న సమయంలో ఆధ్యాత్మిక స్ఫూర్తి ఆవశ్యకమని ఆయన భావించారు. విష్ణు భాస్కర లేలే అనే యోగి వద్దకు ఆయన వెళ్ళారు. ఈ యోగాన్ని ప్రసాదించిన లేలేకి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. ధ్యానంలోకి ప్రవేశించు. ఏది ఆలోచించకు, నీ మనస్సునే చూడు అన్నాడు ఆయన. మనస్సులోకి ఆలోచనలు రావడం చూస్తావు. అవి రావడానికి ముందే వాటిని బయటికి తోసివేయి. నీ మనస్సు సంపూర్ణ నిశ్శబ్ద స్థితి పొందే వరకు ఈ పనినే కొనసాగించు. బయట నుంచి ఆలోచనలు,
కనపడేలాగా వస్తాయని ఇంతకుముందు ఎన్నడూ నేను వినలేదు. నేను కూర్చుని ఆయన చెప్పినట్టే చేశాను. ఎత్తైన పర్వత శిఖరం మీద గాలి లేని నిశ్చల స్థితిగా నా మనస్సు ఒక్క క్షణంలో నిశ్శబ్ద స్థితిని సాధించింది. అప్పుడు ఒక ఆలోచన, తరువాత మరొకటి బయట నుంచి రావడం నేను స్పష్టంగా చూశాను. అవి మనస్సులోకి వచ్చి నా మెదడును ఆక్రమించక ముందే వాటిని బయటకి విసిరేశాను. 3 రోజులలో నేను పూర్తిగా స్వేచ్ఛను పొందాను. నాలోని మానసిక జీవి స్వేచ్ఛాపూరిత జ్ఞానంగా మారిపోయింది. విశ్వ మనస్సుగా అనేక అస్తిత్వ పరిధుల నుంచి వచ్చే జ్ఞానాన్ని గ్రహించే గ్రహితగా ఈ దృశ్య మానసిక సామ్రాజ్యాలలో అవి సంకల్పించిన దానిని స్వేచ్ఛగా ఎంపిక చేసుకునే గ్రహణ శక్తిగా మారిపోయింది. అతి కొద్ది సమయంలోనే శ్రీ అరవిందులు నిర్వాణ అనుభవాన్ని పొందారు. ఆ చైతన్య స్థాయి నుంచే ఆయన స్ఫూర్తినిచ్చే వ్యాసాలని, తీవ్రమైన ప్రసంగాలని తిరిగి ప్రారంభించారు. భారతదేశాన్నంతటినీ ప్రభావితం చేసిన స్వాతంత్రోద్యమ నవ్య తరంగానికి ఆయన కేంద్ర బిందువయ్యారు. స్వాతంత్రోద్యమ పోరాటం మరింత ఉధృతము, ప్రగతిశీలము అయింది. ఆందోళన వల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడింది. గందరగోళం హింసకి దారితీసింది. హింస దాని పర్యవసానాలకి కారణమైంది. ఆ క్రమంలో శ్రీ అరవిందులు నిర్బంధితులయ్యారు. నన్ను నిర్బంధించి వెంటనే అలీపూర్ జైలుకు తరలించగానే కొద్దిసేపు నా విశ్వాసం సడలిపోయింది. ఎందుకంటే దైవం ఉద్దేశ్యాన్ని నేను గ్రహించలేకపోయాను. అందుకని క్షణకాలం తడబడ్డాను. నా హృదయంలో దైవంతో మొరపెట్టుకున్నాను. ఎందుకు నాకిలా జరిగింది? నా దేశ ప్రజల కోసం పని చేయాల్సిన లక్ష్యం నాకుందని విశ్వసించాను. లక్ష్యం ఫలించే వరకు నీ రక్షణ ఉండాలి కదా. మరి ఎటువంటి ఆరోపణతో నేనిక్కడెందుకున్నాను? ఒక రోజు గడిచింది, 2వ రోజు, మరి 3వ రోజు. అప్పుడు నాలో నుంచి ఒక స్వరం అన్నది, వేచి చూడు అని. నాలోని దైవం తిరిగి మాట్లాడాడు. నీ బంధనాలని తొలగించుకునే శక్తి నీకు లేదు. నీకోసం వీటిని నేను విడిపించాను. నువ్వు చెయ్యవలసిన పని ఇంకొకటుంది. దానికోసమే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. నా పని కోసం నీకు శిక్షణనివ్వడానికి అని ఆయన భగవద్గీతని నా చేతిలో పెట్టాడు. ఆయన శక్తి నాలో ప్రవేశించింది. గీత బోధించిన సాధనని చెయ్యగలిగాను. కంటి శాశ్వతుని కన్నుల సొగసును, వింటి ప్రియుని మురళీరవ మధురిమ, తెలిసి కొంటి అమరత్వపు అమితానందము, వ్యధలు మాయమై పోయినప్పటికీ. శ్రీ అరవిందులకి సర్వత్రా దైవత్వపు అనుభూతి కలిగింది. దీనితో పాటు ఆధ్యాత్మిక అనుభవాల కొత్త మేరలన్నీ వాటంతటవే తెరుచుకున్నాయి. తరువాత ఆయనకి మార్గదర్శక స్వరం వినపడింది. అది స్వామి వివేకానందుని స్వరం. సూపర్ మైండ్ అని ఆయన అనలేదు.
సూపర్ మైండ్ అన్న మాట నేను చెప్పినది. జ్ఞానానికి సంబంధించి ముఖ్యాంశాలని చెబుతూ సూచిస్తూ ఆయన బోధ కొనసాగింది. అలీపూర్ జైలులో వరుసగా 15 రోజులు ఆయన నా దగ్గరకి వచ్చారు. మొత్తం విషయాన్ని నేను గ్రహించేంత వరకు వారు నాకు బోధిస్తూనే ఉన్నారు. సూపర్ మైండ్ వైపుగా నడిపించే ఉన్నత చైతన్య పద్ధతి నా మనస్సుకు సుస్పష్టమయ్యే వరకు వివేకానందుల బోధ కొనసాగింది. ఈ నూతన చైతన్య ఆవిర్భావం శ్రీ అరవిందులలో పరివర్తనకి ఆద్యమైంది. శ్రీ అరవిందులు జైలు నుండి విడుదల కాకముందే ఆయన అంతరంగం ప్రగాఢమైన స్వేచ్ఛని సాధించింది. అప్పటి నుంచి ఆయన ప్రపంచంలో పనిచేయడానికి ఒక కొత్త కర్మ విధానాన్ని అవలంబించారు. నేను జైలు నుంచి విడుదల కాగానే వందే మాతరం అన్న నినాదం వినబడుతుందేమోనని చూశాను. దానికి బదులు అంతటా నిరాశ ఆవరించింది. దేశమంతా నిశ్శబ్దమైపోయింది. ప్రజలు అయోమయ స్థితిలో కనిపించారు. ఏ మార్గంలో వెళ్లాలో ఏ ఒక్కరికి తెలియని స్థితి. అంతటా ఒకే ప్రశ్న వినబడుతుంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మనం చేయగలిగినదేముంది? ఈ నిశ్శబ్దం నన్ను నిరుత్సాహపరచలేదు. ఎందుకంటే జైలులో అది నాకు అనుభవమే కాబట్టి. ప్రజల నిర్లిప్తతను చూసి శ్రీ అరవిందులు కలవరపడలేదు. తన స్పష్టమైన ఆలోచనలతో, మాటలతో వాళ్ళని తిరిగి కర్తవ్యోన్ముఖులను చేయడం శ్రీ అరవిందులకు తెలుసు. ఎవరనిరి ఇలా బలహీనుడవని 7 కోట్ల ఇరు హస్తములలోన కత్తుల మెరుపులు మెరియగా 7 కోట్ల స్వరములు గర్జించగా నీ భయదనామమును దరి నుండి దరికి పరాక్రములు సమృద్ధులు బహుశక్తులతో పిలిచెద నిన్నునే అమ్మా అని, ప్రభు అని. వందే మాతరం, వందే మాతరం. ఆయనకి భారతదేశ స్వాతంత్ర్యం నిర్ణయమైపోయిన వాస్తవం. ప్రపంచ ఆధ్యాత్మిక పరివర్తనలో భారతదేశం నిర్వహించవలసిన పాత్ర మీద ఆయన తన దృష్టిని నిలిపారు. భారతదేశం తన జ్ఞాన ప్రకాశాన్ని తన వద్దనే కాకుండా ప్రపంచమంతటా ప్రసరింపచేయాల్సిన సమయం వచ్చింది. యోగం సమస్త మానవజాతికి వెల్లడి కావాలి. ఎందుకంటే పరిణామ క్రమంలో మానవజాతి తరువాత అడుగు వెయ్యాలంటే యోగం వల్లనే సాధ్యం. అందుకని ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి ఉపసంహరించుకున్నారు. పరిణామంలో మానవజాతి సంక్షోభం వైపుగా సాగుతోందని, మానవజాతి ఆధ్యాత్మిక పరిణామానికి కీలకం భారతదేశం దగ్గరుందని
శ్రీ అరవిందులు భవిష్యత్ దర్శనం చేశారు. పెనుగాలితో వాతావరణము వేధించగా, పోతును కొండపైకి చిత్తడి నేలలో వచ్చెదరెవరు నాతో, పైకెక్కెదరెవరు నాతో, వాగుల నుండి సాగుచూ మంచు దారి నడుచుచూ. మానవ జాతిలో పొంచి ఉన్న అంధశక్తుల నిర్మూలనకు, దివ్య చైతన్య ప్రకాశాన్ని చేరువకు తెచ్చేందుకు శ్రీ అరవిందులు ఆధ్యాత్మిక సాధన చేశారు. ఏకాంతవాసంలో ఆయన ఈ పనిని చేపట్టారు. భారతదేశంలోని యోగ ప్రక్రియలన్నింటినీ సమన్వయం చేసి, వాటిని కూడా దాటిపోయి ఒక నూతన మార్గాన్ని కనుగొన్నారు. ఈ యోగ మార్గాన్ని పూర్ణ యోగం అని పిలిచారు. మానవ స్వభావాన్ని పరిమాణాత్మకంగా పరివర్తన చేసే యోగం ఇది. ఆయన కనుగొన్న ఈ యోగ మార్గాన్ని అవగాహన చేసుకుని అనుసరించిన వారు అతి కొద్ది మంది. అచిరకాలంలోనే ఆయనతో సమురాలిగా, ఆధ్యాత్మిక సహచరురాలిగా మీరా అల్ఫాజా వచ్చారు. శ్రీ అరవిందులు ఆమెను మదర్ అని పిలిచారు. ఆమె రాకతో పాండిచ్చేరిలో శ్రీ అరవిందాశ్రమం రూపుదిద్దుకొని మానవ చైతన్య పరిణామానికి మార్గనిర్దేశనం చేసే మహత్తర స్థలిగా వృద్ధి చెందింది. నేనే ఆయన అతడు, కలడింకను నాతో, తొలుగుతున్నవన్నీ తెరలు, వింటిని అతని స్వరము, వహించి తిని అతని ఇచ్ఛను, నాదగు విశాల ప్రశాంత వదనమున. విశ్రమించుటకు సాహసింపను, నా లక్ష్యము నెరవేరుదాకా. శాశ్వతుని ఇచ్ఛ ఆకృతి వహించుదాకా. ఇంకను ఘనమగు నవజీవన ద్వారములు రూపొందును వెండి వెలుగులందు. స్వచ్ఛమోజ్వలమగునొక అద్భుత జగమున జార విడిచేత నా కలలను వాణి రజత ప్రదేశమున. బంగారు నీలవర్ణపు వస్త్రములు ధరించి, అతి సుందరాకృతిని దాల్చి నడచును ఈ భువిని నీ సజీవ సత్యము. వారొక యుగ సంధ్య దాటిపోవుట చూచి తిని నేను, పరమాద్భుత ఉషస్సునకు రవినేత్రులైన శిశువులు, మహాస్రష్టలు, విశాల ప్రశాంత సుస్థిర వదనులు, జగతిలోని మహావరోధములు కూల్చివేయువారు, భవితవ్యముతో ఇచ్చావని పోరాడెడి మల్లులో, దేవతల రాతిగణులందెప్పుడూ శ్రమించు కార్మికులు, ప్రకటించరాని దానికి పటు సందేశవాహకులు, అమృతత్వమును నిర్మాణము చేయునట్టి శిల్పులు. పిలుపు భారతదేశపు యువతకే. నూతన ప్రపంచ నిర్మాణ సారథులుగా నిలబడవలసింది భారతదేశ యువతయే. భవిష్యత్ దర్శనం పైననే దృష్టి పెట్టి, వర్తమానంలో లక్ష్య సాధనకి అంకితమై, గతకాలపు అనుభవాల పునాది మీద దివ్య భవిష్యత్తుకు నిర్మాతలు కావాలి. ఇదే యువతకిచ్చే పిలుపు. మనము గతకాలపు ఉషోదయాలము కాము. రాబోయే మధ్యాహ్నాలకు చెందిన వారము.